హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర అండ్ బెంగళూరు ఫుడ్స్. ఈ వీడియోలో మనం ఆలు ఎగ్ బుర్జీ తయారీ విధానం చూసేద్దామండి. ఈ ఆలు ఎగ్ బుర్జీ మనకి చపాతీలోకి అలాగే పప్పన్నం సాంబార్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం టేస్టీగా ఉండే ఆలు ఎగ్ బుర్జీ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్నటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి ఫ్రై అవుతూ ఉండగా ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసుకున్నటువంటి 3 లేదా 4 పచ్చిమిరపకాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా మనకి మగ్గే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 3 బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు త్వరగా ఉడకటం కోసం ఈ టైంలోనే మన రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి లో టు మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల వరకు మనం ఈ బంగాళదుంప ముక్కల్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకి ఈ బంగాళదుంప అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా తుంచి చూస్తే విరిగిపోయేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం బ్రేక్ చేసుకున్న 3 ఎగ్స్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం మనకి ఎక్స్ట్రా కారం కావాలనుకుంటే మరొక 1/2 టీ స్పూన్ వరకు కారపొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమం అంతా బంగాళదుంప ముక్కలకి పట్టేలా నిదానంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇలా ఒక 5-10 నిమిషాల వరకు మనం ఈ ఎగ్ మిశ్రమం అంతటిని బాగా కలుపుకోవాలి. తర్వాత చివరిగా ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అనేది మనకి బాగా రెడీ అయి ఉంటుందండి. చివరిగా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ ఆలు ఎగ్ బుర్జీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా కమ్మగా ఉండే ఆలు ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.